ఓం నమో వెంకటేశాయ. నా ప్రణాళికలో భాగంగా ఈ 2 బెడ్లలో ఆకుకూరలు, బెడ్ పక్కన గోరుచిక్కుడు, గోంగూర, గోరుచిక్కుడికి సపోర్ట్గా గోంగూర ఒక మొక్క గోరుచిక్కుడు ఎక్కువగా పొడవుగా ఉన్నప్పుడు కింద పడిపోతుంది. దానికి సపోర్ట్గా గోరుచిక్కుడు, గోంగూర బెడ్ అంచులమ్మటి వేయటం జరిగింది. మొలక బాగానే వచ్చింది. మొలక శాతం ఈ మధ్యలో కలుపు ఉంటుంది, ఇది తీసుకుంటా పోవాలా. అలాగే బెడ్ పైన ముల్లంగి దుంపలు నాటడం జరిగింది. ముల్లంగి మొక్క ఒకటి వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. ఈరోజు మళ్ళీ నీళ్లు పెట్టాలా. ఇంకా కొంత మొలక శాతం రావడానికి కొంత సమయం పట్టేట్టుగా ఉంది. ఇలా వస్తుంది. ఈ విధంగా మొత్తం నేను చేసిన ఈ ప్రయత్నానికి సఫలీకృతమైంది. తోటకూర గింజలు మొలిసినవి. ఇవి మధ్యలో మల్చింగ్ వేయటం వలన ఈ మల్చింగ్ చాలా జాగ్రత్తగా తీయాల. ఎక్కడ కూడా గడ్డి తీసేటప్పుడు తోటకూర గింజలు కూడా పైకి పీక్కొని వస్తాయి. చాలా అతి జాగ్రత్తగా తీయాలి వీటిని. ఇంతవరకు ఈరోజు ఇది మొత్తం గడ్డి అంతా జాగ్రత్తగా తీసుకొని దీనిపైన మళ్ళీ ఇప్పుడు వాటర్ స్ప్రేయింగ్ ఇవ్వాలి. వాటర్ స్ప్రేయింగ్ మామూలుగా నీళ్ళు పెట్టి కొడితే మొక్క కింద పడిపోతుంది, వంగిపోతుంది. అట్లా కాకుండా స్ప్రేయర్ తీసుకొని చాలా పకడ్బందీగా మొక్క ఎక్కడికి ఏం కాకుండా. ఇక్కడ కూడా ముల్లంగి దుంప ఒకటి రావడం జరిగింది. తోటకూర కూడా మొలక శాతం బాగానే వచ్చింది. ఈ గింజలు చల్లినప్పుడు దీంట్లో చీమలు ఉన్నాయి. కొంచెం నేను భయపడాల్సి వచ్చింది, చీమలు ఏమన్నా గింజలు తీసుకెళ్తాయని. దేవుడి దయ వలన ఎట్లాంటిది ఏమీ జరగలేదు. మొలక శాతం బాగానే వచ్చింది. ఇవి 2 బెడ్లు. ఇక ఈ బెడ్కి 3వ బెడ్కి కూడా వేయాల్సి ఉంది. తర్వాత ఇది 4వ బెడ్. ఈ 2 బెడ్లకి ప్రణాళిక వేసుకున్నా. ఈరోజు సాయంత్రం మళ్ళీ తోటకూరను గింజలు జల్లాలనేది నా ప్రణాళిక. ఈ అంచులమ్మటి వేసినటువంటి గోంగూర, గోరుచిక్కుడు విజయవంతంగా మొలక శాతం వచ్చింది. అద్భుతంగా జరిగింది. ఇక్కడ కూడా చీమలు కొన్ని ఉన్నాయి. ఇదంతా ఒక జీవ వైవిధ్యం. ఎందుకంటే ఈ చీమలు కూడా పర్యావరణంలో ఒక భాగం. కానీ మొక్కలకు మాత్రం ఎట్లాంటి హాని చేయకుండా, గింజలు తీసుకెళ్లకుండా, వాటికి కావాల్సిన ఆహారాన్ని మొక్కలు కాదు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. కొంత నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ప్రకారంగా ఎలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది ఈ రోజున ప్రణాళిక. తర్వాత ఈ గంట తర్వాత మళ్ళా ఈ మొక్కలకు కూడా వేసి రేపు పొద్దున మళ్ళీ వీడియో పెట్టడం జరుగుద్ది. ఫోన్కి ఇబ్బంది వచ్చి సాంకేతికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడటం వలన నేను వీడియో పెట్టలేకపోయాను. నిన్న ఒక రైతులకు సంబంధించిన కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. అందువల్ల వీడియో పెట్టలేకపోయాను. ఇది నా ప్రణాళిక ఈరోజు. అట్లాగే నేను ఇప్పుడు ఈ రోజున ఇక్కడికి వ్యవసాయ క్షేత్రానికి వచ్చేటప్పుడు ఒక డస్ట్బిన్ పక్కన ఈ చెరుకుది పడేసి ఉంది. అట్లాగే ఇది కూడా కుళ్ళిపోయిన ఉల్లిపాయ, ఈ టమాటో. సరే, వీటిని కూడా మనం విత్తనం అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో ఈ చెరుకు మొక్క అంటే ఈ గలుపు కొంతమందిని అడిగితే ఇది రాదు, ఇదంతా కూడా పనికిరాదు అని చెప్పి ఏదో చెప్పారు. సరే, ఏదైతే అది అవుద్ది, భూమిలో మనం గుచ్చుదాము. వస్తే వస్తుంది, లేకపోతే లేదు అనే ఒక నమ్మకంతో ఇప్పుడు ఈరోజు కూడా ఇది నేను చేయబోయే ప్రణాళిక.
ఇక ఇట్లా వరుసనే శ్రీశ్రీ గారి మహాకవి అన్నట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ ఏది కవిత కనహనగడ. అట్లాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో అది అక్కడ వృధాగా వాళ్ళు పారేసి ఉన్నారు. అట్లాగే ఈ బెడ్కి అంచులమ్మటే ఇక్కడ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడే దాన్ని ఆ చెరుగడపు నాటాలి అనుకున్నాను. ఈ విధంగా ఇలా చేసుకుంటూ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒంటరి పోరాటము, ఒక్కడనే కష్టపడుతున్నాను. ప్రేక్షకులందరూ నేను చేసే ప్రతి పనిని గమనిస్తారని చెప్పి ఏ రోజుకు ఆ రోజు ప్రణాళికలో భాగంగా నిన్న ప్రణాళిక కుదరలేదు. ఈరోజు మళ్ళా వ్యవసాయ క్షేత్రంలోకి రావటం జరిగింది. ఇవన్నీ రాళ్ళు రప్పలు, ఇవన్నీ కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు ప్రణాళికతో నాకు సాధ్యంత వరకు ఒక్కడిగా ఎంతైనా అవని ఏ రోజుకు ఆ రోజు ప్రణాళికతో ఇట్లా చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఈరోజు నా ప్రణాళిక. మరలా రేపు ఇదే ప్రకారంగా రేపు సాయంత్రం ఇదే టయానికి ఎంతవరకు నేను చేయగలిగాను అనేది మళ్ళా వీడియో పెట్టడం జరుగుద్ది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.